ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుల్ రన్ ట్రేడింగ్. మనం ఈరోజు రేణికా షుగర్ కోసం ఒకసారి రివ్యూ క్లియర్ కట్ మీకు ఇవ్వడానికి వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియోలో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో క్లియర్ కట్గా మెన్షన్ చేయొచ్చు. సో నాకున్న అవైలబిలిటీ డేటాను బట్టి నేను కంపల్సరీ మీకున్న ప్రాబ్లమ్స్ని నేను క్లియర్ చేస్తాను. సో అందరూ అడిగే కామన్ క్వశ్చన్ ఏంటంటే, కంటిన్యూ లోయర్ సర్క్యూట్లోకి వెళ్తుంది, సో దీంట్లో కంటిన్యూ హోల్డ్ చేయొచ్చా లేదా లాస్ బుక్ చేసి బయటికి రావచ్చా అని కామెంట్ అడుగుతున్నారు. సో ఈ ఫండమెంటలీ వెరీ స్ట్రాంగ్ స్టాక్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉన్న స్టాక్ ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ స్టాక్ ఇప్పుడు రేణుకా షుగర్ ఒకటి. సో ఈ స్టాక్లో ఎవరైతే హోల్డింగ్ ఉన్నారో వాళ్ళు జస్ట్ లైక్ టాటా గ్రూప్ని ఎట్లా కన్సిడర్ చేస్తారో అలాగే బేసిక్ ఫండమెంటల్ స్టాక్ని ఎట్లా కన్సిడర్ చేస్తారో రేణుకా షుగర్ని కూడా సేమ్ అట్లనే కన్సిడర్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఫ్యూచర్ గ్రోత్ ఎక్కువ ఉన్న స్టాక్స్లో దిస్ ఈజ్ నెంబర్ 1 స్టాక్ అండి. సో ఇండియాలో ఎక్కువ షుగర్ జనరేషన్ కూడా దీనికే ఉంది. సో దీనికి వెల్మార్ అనే ఎంఎన్సి కంపెనీ సపోర్ట్ ప్రమోటర్స్ కింద ఉన్నారు. అలాగే దీని యొక్క 52 వీక్స్ హైని చాలా ఫాస్ట్ గ్రోత్ అనేది చూపించి మంచి రిటర్న్స్ ఇచ్చింది. సో దీంట్లో పబ్లిక్ ఎక్కువ అట్రాక్టివ్గా ఉన్నారు. సో దీంట్లో ప్లస్ పాయింట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో మైనస్ పాయింట్స్ ఏవి అంత క్రిటికల్గా దీంట్లో అనిపించట్లేదు. సో కంపల్సరీ ఈ స్టాక్ని డెఫినెట్లీగా హోల్డ్ చేయొచ్చు. సో అలాగే దీంట్లో ఎస్ఐపి లెవెల్స్ అంటే యావరేజ్ ఎక్కడ చేయాలి, నెక్స్ట్ లెవెల్ ఎక్కడ కంటిన్యూ బై చేయొచ్చా, సో అనేది ఇప్పుడు క్లియర్ కట్గా చూద్దాం. సో ఫండమెంటల్గా ఈ స్టాక్ అనేది స్ట్రాంగ్, ఏదైతే బిజినెస్ అందరికీ అట్రాక్ట్ చేసిందో అది ఇథనాయిల్ మీద మెయిన్ బేస్ మీద ఉంది. సో బేసిక్గా ఇథనాయిల్ ఒకటే కాదు, సో అగైన్ షుగర్ కూడా దీంట్లో చాలా ఇంపార్టెంట్ రోల్, కీ రోల్ దీనికి ఆల్రెడీ శ్రీ రేణుకా షుగర్లో ఉంది. సో మార్కెట్లో ఎవ్రీవేర్ మీరు రేణుకా షుగర్ సంబంధించిన మధుర్ అనే బ్రాండ్ని చూడొచ్చు. సో అలాగే ఈ లార్జెస్ట్ హోటల్స్కి సప్లై చేస్తుంది. సో అలాగే ఇండియాలో ద బేసిక్ ఏదైతే షుగర్ కేన్స్ మనకి సబ్సిడీ వస్తుందో, సో దాంట్లో ఎక్కువ బెనిఫిట్ పొందేది కూడా రేణుకా షుగరే. సో ఇండియా టాప్ మార్కెట్ ఏదైతే ఈ మార్కెట్ క్యాప్లో రీసెంట్గా దీన్ని హై 10,000 దాకా టచ్ చేసింది. సో ఇప్పుడు అరౌండ్ 7,000 ఉంది. సో ఆ డేటా కూడా మీకు క్లియర్ కట్ చూపిస్తాను. కానీ ఈ వీడియోని ఎటువంటిగా స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో చూస్తే మీరు రేణుకా షుగర్ గురించి మరిన్ని వివరాలు క్లియర్గా పొందినట్టు అవుతుంది. సో ఈ రేణుకా షుగర్లో ఎవరైతే హోల్డ్ చేస్తారో వాళ్ళు కంటిన్యూ హోల్డ్ చేయొచ్చు, అట్లనే బులిష్ ట్రెండ్లోనే ఉండొచ్చు. సో కంటిన్యూ లోయర్ సర్క్యూట్లో అప్పర్ సర్క్యూట్లు అనేవి సాధారణమైన విషయమే. ఎందుకంటే దీంట్లో ఎవరైతే 20% అండ్ అబోవ్ గెయిన్ తీసుకున్నారో వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసి బయటికి రావడం అనేది క్లియర్ కట్గా జరుగుతుంది. అది మార్కెట్లో కామన్ థింగ్ అది. సో ఇలాంటి దాంట్లో ఎటువంటి టెన్షన్ లేదనమాట. సో ఫర్దర్ విషయాలు ఒక్కొక్కటి మనం మాట్లాడుకుందాం. వన్ థింగ్ అండి, సో దీంట్లో స్ట్రెంగ్త్ ఒకటిసారి చూద్దాం. స్ట్రెంగ్త్ వచ్చేసి కన్సిస్టెంట్ హైయెస్ట్ రిటర్న్స్ స్టాక్స్ ఓవర్ 5 years and efficient in managing assets to generate profit, growth in net profit with increasing profit margin, strong cash generating ability from core business, improving cash flow from operating from last 2 years, company able to generate net cash, improving the net cash flow from last 2 years, కంపెనీ విత్ జీరో ప్రమోటర్ ప్లెడ్జింగ్. ఇది ఏంటంటే జూన్ క్వార్టర్లో మీకు 15th ఆఫ్టర్ మార్కెట్ అవర్స్ రావడం అనేది జరిగింది. 15th ఆఫ్టర్ మార్కెట్ అవర్స్ అయిపోయిన తర్వాత వచ్చిన న్యూస్ అది యాక్చువల్లీ. సో వెరీ బిగ్ న్యూస్ అనమాట. సో దీంట్లో బిగ్ డీల్ ఇన్సైడర్స్ సెల్స్ లాస్ట్ మంత్ greater than 1% of total shares, and red flag high interest payments compared to earning. So negative breakdown second support of
S2. So decline in revenue every quarter for past 2 years. ఇక్కడ మీరు ఎస్ఐపి లెవెల్స్ ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో నెగిటివ్ బ్రేక్ డౌన్ సెకండ్ సపోర్ట్ని S2ని బ్రేక్ చేసింది అంటున్నారు. దీంట్లో S2 ఎక్కడ ఉందో మీకు చూపిస్తాను ఇప్పుడు. S2 అంటే ఇది 33.57. సో ఇప్పుడు 33.37 దగ్గర దీని హోల్డింగ్ ఉంది. సో దీన్ని బ్రేక్ చేసింది అంటున్నారు. సో నెక్స్ట్ బాటమ్ లెవెల్ వచ్చేసి 32.43 ఉంది. సో 32.43 అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ కీ సపోర్ట్ రోల్. సో లాంగ్ టర్మ్లో చూసినట్టయితే 31 to 32 మధ్యలో చాలా కీ రోల్ తీసుకుంది. అలాగే ఇంతకు ముందర అనుకున్నట్టు 36 ఏదైతే బేసిక్ రివర్సల్ చూపించడానికి ఛాన్స్ ఉందనుకున్నా ఒకసారి రివర్సల్ చూపించింది. నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అది. సో కానీ అది సస్టైన్ చేయలేక సో అగైన్ బ్రేక్ చేసి మళ్ళీ కిందకి రావడం అనేది జరిగింది. అంటే నేను చూపించింది ఇది రెసిస్టెన్స్ 36%. సో ఇప్పుడు రెసిస్టెన్స్ ఇక్కడ ఉంది. సో దీని మధ్యలో ఈ గ్యాప్ అనేది చాలా క్లియర్ కట్ కనపడుతుంది. సో నెక్స్ట్ రెసిస్టెన్స్ 32.43. సో మీరు ఎప్పుడైనా యావరేజ్ చేద్దాం ఈ స్టాక్లో అనుకుంటే 31.26 ఈ మధ్యలో మీరు క్లియర్ కట్ యావరేజ్ కోసం ఫండింగ్ చేసుకుని ఉంచుకోవచ్చు అనమాట. సో దీంట్లో సెల్ చేయమని ఎక్కడా లేదు. ఇది ఓన్లీ అప్ ట్రెండ్ స్టాకే. సో ఆల్వేస్ బులిష్లోనే ఉంటుంది. సో దీని డెలివరీ పర్సంటేజ్ చూస్తే 12 million. సో 100% డెలివరీ ఉంది. వీక్లీ 15.7 million 100% డెలివరీ. 1 month 19.6 million 63.7 యావరేజ్ ఉంది. అలాగే 6 monthsలో కూడా అబోవ్ 50 డెలివరీ పర్సంటేజ్ అనేది క్లియర్గా చూడొచ్చు దీంట్లో. సో బులిష్ ట్రెండ్లోనే ఉందన్నమాట. సో 20 daysలో 37 ఉంది. ఎక్సెప్షనల్గా 35.2 ఉంది. సో 50 daysలో 25.6 అండ్ 28.1 ఎక్సెప్షనల్గా ఉంది. సో దీంట్లో బేసిక్ సపోర్ట్ మీకు చెప్పాను కదా 26 అండ్ 31 to 26 ఈ మధ్యలో మీరు అంటే ఈ ఎక్సెప్షనల్ ప్లస్ సింపుల్ యావరేజ్ 50 days యావరేజ్ దగ్గర మీరు కంపల్సరీ మీరు ఒక పొజిషన్ తీసుకుని దీన్ని యావరేజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. నేను అందుకనే 31/26 అని చెప్తాను అనమాట. జస్ట్ 5 rupees లోపల మీరు ఎస్ఐపి లెవెల్కి యూ హ్యావ్ టు టేక్ ఫండ్స్ ఫర్ దిస్. సో ఎనీ లాస్ ఉన్నది దీని మధ్యలో మీరు ఈజీగా ఫండింగ్ చేసుకుని సో యావరేజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. దీంట్లో వచ్చిన మంచి న్యూస్ ఏంటంటే ప్రమోటర్స్ జూన్ క్వార్టర్లో వచ్చిన రిపోర్ట్స్లో వాళ్ళ యొక్క ప్లెడ్జింగ్ అనేది టోటల్ రిమూవ్ చేసేసారు. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు ప్లెడ్జింగ్ ఉంది. సో ప్లెడ్జింగ్ అనేది 41% ప్లెడ్జింగ్ అనేది క్లియర్ కట్ తీసేశారు. అంటే దీని మీనింగ్ ఏంటంటే సో ప్రమోటర్స్ దే ఆర్ గోయింగ్ టు డెట్ ఫ్రీ కంపెనీ కోసం దే ఆర్ డూయింగ్ సమ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది క్లియర్ కట్గా ఇక్కడ ఇండికేషన్ కింద చెప్పుకోవచ్చు. అదే రిపోర్ట్ కూడా దీంట్లో మీరు చూసినట్టయితే సో రిపోర్ట్ అనేది కూడా న్యూస్లో అవైలబుల్ ఉంది. జస్ట్ సో న్యూస్లో ఈ రిపోర్ట్ అనేది ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు అనమాట. ఆల్ ప్లెడ్జింగ్ యాజ్ రిమూవ్డ్ అనమాట. సో శ్రీ రేణుకా షుగర్ అనేది దీంట్లో క్లియర్ కట్గా రిపోర్ట్ అనేది ఉంది. సో దీంట్లో హోల్డింగ్ చేసిన వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాల్లో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది హోల్డింగ్ ప్లెడ్జింగ్ చేశారు కదా, సో కంపెనీ ఫండమెంటల్ స్టాక్ కాదు, సో ప్లెడ్జింగ్ రిమూవ్ చేసేసారు కదా, ఓన్లీ ఇది పైకి వెళ్తూనే ఉంటుంది అని మాత్రం అనుకోకూడదు. ఎందుకంటే కంపెనీ బిహేవియర్ అనేది దాని యొక్క రెవెన్యూ మీద క్లియర్ కట్గా బేస్ అయి ఉంటుంది. అలాగే మార్కెట్ క్యాప్స్ అండ్ ఎవ్రీథింగ్ డిపెండ్ అయి ఉంటాయి.
సో ఆ విధంగా చూస్తే ఇప్పుడు ఫస్ట్ స్టెప్ మాత్రమే దీని ఫస్ట్ స్టెప్ కింద అనుకోవాలి. సో ప్రమోటర్ ప్లెడ్జింగ్ రిమూవల్ ఒకటి, సెస్ ఫారెన్ ఇన్వెస్టర్స్ యాక్టివ్గా దీంట్లో రావడం చాలా ఇంపార్టెంట్. 0.4 నుంచి 0.46కి సింపుల్ అనమాట. 0.04 నుంచి 0.46 ఇంక్రిమెంట్ అనేది చాలా ఫాస్ట్గా తీసుకున్నారు 4% దగ్గరికి. సో ఇది వెరీ ఇంపార్టెంట్ కీ రోల్ అనమాట. ఫారినర్స్ అనేది దీంట్లో ఇంట్రెస్టెడ్ అనేది. సో అలాగే డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ మాత్రం వాళ్ళ హోల్డింగ్ అనేది క్లియర్గా డౌన్ చేయడం జరిగింది ఇక్కడ. అలాగే పబ్లిక్లో జనరలీ ఎక్కువే ఉంటారు. సో ఇంక్రీజ్ చేశారు, 23%కి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇది 23%కి పబ్లిక్ ఇంట్రెస్టెడ్ అనమాట. సో అదర్స్ అనేది నార్మల్గా ఉంటాయి. సో దీంట్లో చూస్తే ఓవరాల్ 62% ప్రమోటర్ హోల్డింగ్ ఉంది. అలాగే 0.46% డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ ఉన్నారు. అలాగే 23.35 పబ్లిక్ అనేది వాళ్ళు ఉన్నారు. అలాగే ఫారినర్స్ కూడా క్లియర్ కట్గా ఇక్కడ చిన్న కర్సర్ చూడొచ్చు, 0.46 అనేది ఇక్కడ క్లియర్ కట్గా తెలుస్తుంది. సో దీంట్లో కంటిన్యూ హోల్డ్ చేయొచ్చు, ఎటువంటి సెల్ ఆఫ్ చేయవలసిన అవసరం లేదు. సో దీంట్లో ఏదైనా కంటిన్యూ చేస్తున్నప్పుడు మీకు ఏమైనా డిఫికల్టీ అనిపిస్తే యూ కెన్ కాంటాక్ట్ మై వాట్సాప్ నెంబర్, ఐ విల్ గివ్ యూ అన్ డిస్క్రిప్షన్ బాక్స్. సో దీంట్లో బేసికల్గా చార్ట్ అనేది చాలా క్లియర్ కట్ ఇండికేషన్ వస్తుంది. సో ఇక్కడ మీరు 50 డేస్ ధీమాని 28 రూపీస్ దగ్గర క్లియర్ కట్ ఇండికేషన్ ఉంది. సో 50 డేస్ అనేది చాలా కీ రోల్ వస్తుందని మీకు కూడా చెప్పాను కదా. సో అగైన్ మీకు 2 డేస్ కొంచెం డిలే అవ్వచ్చు, కానీ అంటే మీరు 2 డేస్ ఆగి దీని రివర్సల్ అనేది క్లియర్ కట్ మీరు చూడొచ్చు. సో 2 డేస్ లోపల ఎనీ క్యాపిటల్ యూ హ్యావ్ 28 to 31 మధ్యలో మీరు కంపల్సరీ యావరేజ్ చేసుకోవడానికి బీ ప్రిపేర్ ఫర్ దట్. సో దిస్ ఈజ్ మై కంక్లూజన్. Thanks for watching. Have a nice day and do subscribe our channel to get more updates.